హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు ఝాన్సీ ఛానల్ పల్లెటూరు జీవితం. ఝాన్సీ ఛానల్లో అనిల్ ఏందనుకుంటున్నారా? నేనే నేనే ఈరోజైతే కార్కి వచ్చానండి గుంటూరు. నేను వచ్చేటప్పుడే ఝాన్సీకి రాధాక ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా ఏందని మాట్లాడినప్పుడు, బాగా ఉన్నా అక్క, అనిల్ గుంటూరు వస్తున్నాడు కార్కి బయలుదేరుతున్నాడు ఆవిడికి అని చెప్పంటే, అవునా అయితే గుంటూరు వచ్చిన తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పి అక్క చెప్పిందంట. నేను అడవిడికి బయలుదేరి వచ్చేటప్పుడు ఝాన్సీ అయితే ఆ మాట చెప్పింది. ఇంకా నేను కార్కి వచ్చిన వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుని అయితే వెళ్దాం అనుకున్నా. కానీ నేనైతే తాడికొండ వెళ్ళాను అనమాట. తాడికొండ గుడిలో అక్కడ దర్శనం చేసుకుని డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటి మీద గుండానే మళ్ళీ గుంటూరు సిటీకి రావాలి. దగ్గరకు వచ్చాకైతే రిక్వెస్ట్ చేసే, ఇట్లా అండి అక్క వాళ్ళు ఉన్నారు, రమ్మంది, ఎంపటి నీళ్ళు వస్తా అంటే పర్లేదమ్మా ఏం పర్లేదు పద అని చెప్పి అన్నారు. వెళ్ళి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే, 10 నిమిషాలు కూడా పట్టలేదేమో మేబీ, వెళ్ళా. అక్క కొన్ని పార్సిల్స్ అయితే ఇచ్చారు, అయితే డిక్కీలో పెట్టా. ఏంటనేది నాకు తెలీదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఝాన్సీ చేత ఓపెన్ చేసి చూపిద్దాం. బాక్స్లో అయితే ప్యాక్ చేసింది అక్క. ఇదిగోండి, ఇదొక బాక్సు, ఇదొక బాక్సు, ఇది ఒక సంచి అనమాట. అది విషయం. ఈ ఆఫీస్కి అయితే వచ్చాం. డీమార్ట్కి వచ్చామండి. డీమార్ట్లో వ్యవహారం ఎట్టుండిద్దంటే 2 గంటలు 2000 బిల్లు చేస్తే ఫ్రీ అంటారు. ఏంటి సరే, ఇది ఇప్పుడు ఇచ్చారు కదా, దీని మీద స్టాంప్ వేయించుకుందామని వెళ్తేనే వాళ్ళు స్టాంప్ వేస్తారు. మనకి ఎగ్జిట్ ఉండిద్ది. ఆ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళి చూపించాం అనుకోండి, సార్ 2000 బిల్లు చేశారు కానీ 2 గంటలు దాటిపోయింది సార్ అంటారు. అంటే 2000 బిల్లు చేసినా 20,000 బిల్లు చేసినా 2 గంటలే ఫ్రీ అనమాట. పార్కింగ్కి అయితే 2 గంటలు దాటిందా మనం అయితే 40 రూపాయలు అయితే పే చేయాలి. అది విషయం. లోయలో దిగినట్టు ఉంది. అండర్ గ్రౌండ్ ఏంటంటే బాబు, ఇది ఇంకో లోయ. నేను కూడా డీమార్ట్లోకి వెళ్ళి చూసి వస్తాను అండి, ఎందుకంటే అక్కడ వీడియో ఎలా లేదు, వీడియో తీయరు అనమాట. ఇట్లాంటి షాపింగ్ మాల్లో దేంట్లో కూడా వీడియో తీయరు. రీజన్ ఏందో అర్థం కాదు. కానీ కావాలంటే వీడియో కాల్ చేసి చూపించుకోండి, ఇంటికాడ వాళ్ళకి అంటారే తప్ప వీడియో అయితే ఎలా లేదనమాట. అది సంగతి. ఇక్కడే పక్కన లిఫ్ట్ పని చేయట్లేదా సార్? ఏం పని చేయట్లేదా? ఏంటి బ్రో ఎంత పని చేశారు? ఒక్క లిఫ్ట్ పని చేయట్లేదండి. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. ఇక విషయానికి వచ్చేసేస్తానండి. పొద్దున్నైతే అనిల్ కార్కి రెడీ అవుతున్నాడు. అప్పుడు ఈ లోపు రాధాక ఫోన్ చేసింది అనమాట. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని చెప్పానని. అంటే అనిల్కి బాగోలేదు కదండి, ఎలా ఉన్నాడని చెప్పానని. పర్లేదక్క బాగానే ఉన్నాడని చెప్పన్నాను. ఇక గుంటూరే వస్తున్నాడు అక్క అని చెప్పానంటే, ఒకసారి రమ్మానమ్మా అంటే కుదిరితే రమ్మని చెప్పానని అన్నాడు. సరే అనిల్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పానండి, కుదిరితే అనిల్ అక్కయ్య రమ్మంది వెళ్ళని చెప్పానని. అక్కడికైతే వెళ్ళాడంటే అక్కయ్యని కలవడానికి అయితే వెళ్ళాడంటండి. మిగతాయి అనిల్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు ఏంటనేది అనిల్ వచ్చిన తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఈలో అనిల్ అయితే వచ్చేసాడండి. రాధక్క దగ్గరకు అయితే వెళ్ళాడని చెప్పన్నాను కదా. అక్క అయితే 2 బాక్సులు, ఒక సంచి అయితే పంపించింది. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇదంతా బిస్కెట్లు ఇస్తారా, గెరిటి పప్పులు దేవున్నాడండి. అంతకుముందు అక్కాయి అప్పలాంటి ఉంటే అది పంపించింది.
ఇలాంటి హోటల్కి పెద్దది ఉందిలేండి, చిన్నది లేదు. అప్పుడప్పుడు అక్కాయి అడిగింది కానీ కొనే పంపించింది. నిజంగా థ్యాంక్స్ అక్క. ఇంట్లో కావాల్సిన వస్తువు నాకు ఏదైనా తక్కువ ఉందని చెప్పని చూసి గమనిస్తూ ఉంటుంది నిజంగానే. ఇవి కొన్ని డబ్బాలు ఈ పిల్లలు ఆడుకుంటాక ఏమన్నా వేసుకుంటాక పచ్చళ్ళు ఏమైనా పెట్టుకుంటారు. బట్టాలు ఈ డబ్బాలు తినండి బిస్కెట్లు. పల్లీలు బిస్కెట్ తినండి. ఏ పంపించింది పచ్చడి గోంగూర పచ్చడి, గోంగూర పండుమిర్చి పచ్చడి అండి. థ్యాంక్ యూ. సొంతమ్మ బిస్కెట్లు. ఓయే సరే బాగున్నాయా? అక్కడ బాగున్నాయి అక్క. ఇందులో కొన్ని పచ్చళ్ళు ఉన్నాయండి, కొన్ని ప్యాక్ చేసిన అక్కయ్యి. ఇది చింతకాయ పచ్చడి పోయినసారి కూడా పంపించింది. అంటే నూనె అవుతుందండి, ఇందులో పెట్టేసాను. ఇది మామిడికాయ తొక్కు అనుకుంటా, మామిడికాయ పచ్చడి మొత్తానికి అది బయటకి నూనె అవుతుంది. ఇది మామిడికాయ పచ్చడి అండి. ఇది మామిడి తొక్క ఏదో మొత్తానికి. దీన్ని నేను ఓపెన్ చేసి అన్నంలో తినేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఈ కవర్లో తీసేసి అయితే ఒక డబ్బాలో పెడతాను. తింటే నూనె పోయింది. ఇంకో పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి అనమాట. మామిడికాయ చింతకాయ ఇది మామిడి తొక్కు మొత్తానికి అనుకుంటున్నాను. మామిడి తొక్కే అది. గోంగూర 4 రకాల పచ్చళ్ళు అండి. థ్యాంక్స్ అక్క. నిజంగా అసలుగా అంతకుముందు కూడా చాలా పచ్చళ్ళు పంపించింది, మీరు చూసామంటారు కదా. అంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఈ పిల్లలకి బట్టలు అండి, అమ్మాయి ఉంది అక్కడ, అక్కాయి వాళ్ళ అమ్మాయి బట్టలు పంపించదు అన్నమాట అక్కాయి. ప్రతి ఒక్కటే చక్కగా నీట్గా ఉతికి మడతేసి కంఫర్ట్ పెట్టి ఇలా సర్ది ప్యాక్ చేసి పంపించింది. చూడండి నిజంగానే అసలుకే టాప్. ఇవన్నీ నేను జాగ్రత్తగా దాచి పెడితే పిల్లలకి ఇంకా 2-3 సంవత్సరాలు పోతే వీళ్ళకి డ్రెస్సులకి అయితే పని చేస్తాయండి. వీటన్నిటిని అయితే నేను జాగ్రత్తగా చెక్కు చెదరకుండా అక్క నీట్గా మడతేసింది, నాకు రావట్లేదు. వీటిని అయితే నేను దాచి పెడతాను అనమాట. ఇదిగోండి కొత్త డ్రెస్సులు. పట్టిందా చూద్దాం, ఇందులో నాకు ఏం పెట్టి ఇంటి నేను వేసుకుంటానండి. ఇదిగోండి ఒక బాక్స్లో అయితే వచ్చేసింది అనమాట. ఇందులో మనకి తగ్గ బట్టలు ఉన్నాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క డ్రెస్ వేసుకుని మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో బాక్స్లో ఓపెన్ చేద్దాం. మళ్ళీ పెడతాం నైట్ డ్రెస్. ఇవ్వండి బట్టలు అయితే మొత్తం అనమాట. చాలా వాటికి డ్రెస్సులు వచ్చినాయి. కొన్నిసారి నైట్ డ్రెస్లు పంపించిందండి అక్క. వీళ్ళకి కొన్ని పెద్ద అన్ని అయితే జీవాల దాచిపెట్టేసాను అనమాట. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళకి కానీ నాకు కానీ ఉపయోగపడే తీసి మిగతా మళ్ళీ దాచిపెట్టేసేస్తాను అనమాట. ఇందాక చెప్పాను కదా, వీళ్ళు ముందు అయితే చక్కగా అయితే వాడుకుంటారు. మంచి కాటన్ డ్రెస్సులు అనమాట. అలాంటి సంగతే ఇక అనిల్ కాడ ఈరోజు కార్కి వెళ్ళినప్పుడు డీమార్ట్కి అయితే వెళ్ళాడంట. ఇంట్లో అంతకుముందు సర్ఫ్ వచ్చాడంట. ఒకటే సర్ఫ్ అసలు అది చాలా బాగుంది. సర్ఫ్తో పని అవసరం లేదనమాట, సర్ఫ్తోనే చాలా బాగా ముడిపోతుంది అనమాట. అయితే మళ్ళీ అలాంటి సర్ఫ్ తీసుకురని చెప్పంటే అది డీమార్ట్కి వెళ్తేనే తీసుకొస్తానన్నాడు. కాకపోతే ఆ సర్ఫ్ అయితే లేదు,
ఆ సెట్ వెళ్ళండి వేరు, అది కలర్ వేరు. అది నిండుగా ఉంది సరుకు, అది స్కై బ్లూ కలర్లో ఉంది. ఇది సగానికి సగం మొత్తం గాలి అనమాట. సరుకు మాత్రం నీకు వచ్చింది ఇదేనమాట. ఈ బల్బులు అండి మామూలుగా మన కర్లపాలెంలో కానీ బాపట్లలో కానీ 50 రూపాయల బల్బ్ ఇది. డీమార్ట్లో ఎక్కడెక్కడ రేట్ ఉందా, డీమార్ట్లో 25 రూపాయలు. అందుకని చెప్పి నేను లెక్క వేసుకుని మనకి వాలర్లు ఎన్నైతే ఖాళీగా ఉండయో ఆ వాలర్లకి 3 తెచ్చాను అనమాట. ఒకటేమో బయట వైపుకి బల్బు. ఇది ఇక్కడ మనకి 100 రూపాయలు ఉండిద్ది కర్లపల్లిలో కానీ బాపట్లో కానీ, అక్కడ 49 రూపాయలు. అందుకని ఇది ఒకటి తీసుకున్నా. ఇకపోతే మైసూర్ శాండిల్ ఎంత ఇక్కడ, ఇది 250 రూపాయలు అంటండి. ఇక్కడ అంత ఉండదే. మా పెద్దమ్మని అడిగా 240 చిల్లరు, అప్పుడు ఇక చిల్లర 250. మనకి డీమార్ట్లో అయితే 209 రూపాయలు పడింది ఇది. తక్కువే. నాకు తెలిసి చిన్నది అనుకుంటా ఈ సబ్బులు. ఓపెన్ చేయి, అది చాకటి సైజు తగ్గిద్దామో అనుకుంటున్నాను నేను. ఇంతేనా సైజు? సైజు తగ్గినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. అదే అంటుంది, అనిపించలేదు నీకు? అంతేనా? అదండి అన్నీ కలిపి నాకు 500 చిల్లర ఎంత అయింది. బిల్లు ఆడుంది తీసుకురామా. అది 200, ఇది 209 రూపాయలు, ఈ 3 75 రూపాయలు, 199 రూపాయలు. అది ఎక్కడుంది? దాని మీద 150 రా. సర్ఫ్ ఎక్సెల్ 199 వేసాడు మరి ఇక్కడ మనకి. మోసం చేశారు డీమార్ట్ వాళ్ళు. వరే 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 ఏంటి కరెక్ట్గా చూసాము. 235 రూపాయలు ఝాన్సీ. ఏమైతే గుర్తులేదు. ఏదేమైనా మనకి ఇదిగోండి టోటల్ బిల్ వచ్చేసరికి 532 రూపాయలు అయితే అయింది. అదండి విషయం. నేను తెచ్చిన సామాగ్రి అయ్యి, అక్కయ్య పంపించిన సామాగ్రి అయ్యి. అదండి సంగతి. నిజంగా మా మీద ప్రేమతో అయితే అక్కాయి ఇవన్నీ అయితే పంపించి, కాకపోతే మంచిలు తాగే టైం కూడా లేదు. కారు వేసుకెళ్ళి అక్కడికి, వాళ్ళు కారు గల్లవాళ్ళు కారులోనే ఉన్నారు కింద. వెళ్ళి ఫాస్ట్ తీసుకుని వచ్చారు. ఇలా మంచిగా కూడా తాకుండా వెళ్తున్నావు అయ్యా అంటుంది. అనుకోకుండా ఫోన్ చేయడం, గుండు రాదని చెప్పడము, అప్పుడప్పుడు అసలు అక్కాయి ముందుగానే ఎన్ని పెట్టుకుని ఉంటుంది నాకు తెలిసి పంపించింది. నిజంగా కోరట్లేదు అక్క పనికి వెళ్ళటం వల్ల. ఎందుకంటే ఒక్క మాట పెట్టేలేం కదా, కాసేపు అన్నా మాట్లాడాలి కదా, అందువల్ల అయితే నేను ఫోన్ చేయలేకపోయాను. ఆదివారం చేద్దాం అనుకున్నాను కానీ అనిల్కి బాగోపోవడం వల్ల అయితే చేయలేకపోయాను. నిజంగా మరొకసారి వీడియోలో చేస్తున్నాను. సారీ అక్క, మా మీద ప్రేమ అనేది ఏదో ఒక రూపంలో అయితే కనబడుతూనే ఉంది. ఇది అంటే ఇచ్చి అవి ఇవ్వలేదనే కాదు, ఖచ్చితంగా ఎలా ఉన్నావు ఏంటి మంచి చెట్లు అన్నింటిలో కూడా మాకు సపోర్ట్గానే ఉన్నావు. మరొకసారి థ్యాంక్స్ అక్క. నీకైతే మాత్రం ఇంకేం చెప్పలేను అనమాట, ఇంకేం చెప్పినా తక్కువేనమాట. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.